రైటింగ్ రూమ్లోకి వెళ్ళి చూసినా సరే వాళ్ళు అసలు రియాక్షన్లు కానీ చాలా గొప్పగా, చాలా అసలు ప్రతి ఒక్కడికి తన సొంత సినిమా అనే ఫీలింగ్తో చేసిన ప్రతి టెక్నీషియన్ దీంట్లో. సో థ్యాంక్ యూ సురేష్ అండ్ ప్రవీణ్ పుడి అండ్ మా డిఓపి విష్ణు శర్మ, తనతో ఫస్ట్ టైం చేశాను. ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ ఇతను, ఎక్స్ట్రాడినరీ డిఓపి. అంటే ఇప్పుడు టైం కూడా పరిగెత్తే, మాతో పాటు పరిగెత్తేవాడు శివ, బాగా పరిగెత్తేవాడు, నేను పరిగెత్తేవాడిని. మనతో పరిగెత్తేవాడు ఎవడనంటే విష్ణు శర్మ అని చెప్పాడు. సూపర్, ఫెంటాస్టిక్. సో వి షుడ్ వర్క్. అండ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, ఇప్పుడు ఇందాకే చెప్తున్నాడు శివ, ఎక్స్ట్రాడినరీ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూశాను, ఇప్పుడు చూపిస్తున్నావు శివ. యా సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 ఇందాక శివ చెప్పినట్టు మీకు విపరీతమైన ఒక, కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే నేను చూస్తే నేనే అసలు వద్దు, మీరు సినిమా చూస్తే మీరే చెప్తారు నేను చెప్పిన దానికంటే కూడా. మా యాక్టర్స్ అందరూ, ఈ అమ్మాయిలందరూ, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్వాసికని చూస్తే మీకు భయం వేస్తుంది, భయపెట్టింది తను. వెరీ గుడ్ యాక్టర్ ఇందాక శివ చెప్పినట్టు. అండ్ ఇందాక శివ మంచి మాట అన్నాడు, కొన్ని క్యారెక్టర్స్ మీకు మైండ్లో ఉండిపోతాయి. నిజం, అది రేపు ఆగస్ట్ 21 చూస్తారా మీకు అర్థమవుతుంది అది. ఇంకా మా ఆ బూతులేంటే బావును కానీ పర్ఫెక్ట్ ఎమోషన్ అసలు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన నేనంటే చాలా 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 ఇష్టం. ఈయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఇక ఆయన రవేష్ ఇందిరా గారి మన లెనిన్లో కూడా చేశారు ఆయన, దీంట్లో చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఇక మా సాయన్న, ఇక సాయన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం మీరు ఒక డిఫరెంట్ సాయన్నని చూడబోతున్నారు.